హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. హార్ట్లీ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ అండి. రాధే 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 రాధే. ఈ ఫిల్మ్ని చూసుకుంటూ ఒక్క నిమిషం ఫస్ట్ మనం ఆ భగవంతుని నామస్మరణ చేసేసుకుందామండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కమ్మనండి, కార్డ్స్ అన్ని క్లియర్ చేసేసుకున్నాం. సో ఇస్తాను అండి. మీ మనసులో కమ్మనండి ఒక కోరికను కోరుకోండి. ఎస్ఆర్ను తీర్చేసాను. కాకపోతే పని ఏదైనా పర్లేదు, మీ మనసులో ఒక కోరికను అనుకోండి. దానికి ఎస్ఆర్ను నేను చెప్పేస్తాను. కార్డ్స్ నుండి 2 కార్డ్స్ యాజ్ ఇట్ ఈస్ మీకు తెలుసుగా 2 కార్డ్స్ నేను షఫల్ చేసి తీస్తాను. సో అందులో ఏదో ఒక కార్డు మీరు ఎన్నుకొని చూడండి, ఓకేనా? సో కమ్మనండి, నేను కార్డ్ షఫల్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే 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 రాధే. ఎస్ఆర్ నో క్వశ్చన్ అండి. ఎస్ఆర్ నో కార్డ్ 2 కార్డ్స్ అండి, ఓకేనా? మీరు ఏదో ఒక కోరుకోండి. ఓన్లీ 1 కార్డ్ని ఎంపిక చేసుకోవాలి. కమానండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కమానండి, కార్షిఫలు అయిపోయాయి. నెంబర్ 1, నెంబర్ 2. వావ్, సూపర్, మంచి కార్డ్ వచ్చిందండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీకు మీ లైఫ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళ లైఫ్లో కొత్తగా న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్. అది కూడా ఏంటంటే ఫైనాన్స్ పరంగా, ప్రాపర్టీ గెయినింగ్, అంటే కొత్తగా ఏదో బిజినెస్ సంథింగ్ ఫైనాన్స్ పరంగా డబ్బులకు సంబంధించింది బిజినెస్ అలాంటివి మీ లైఫ్లోకి కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి, స్టార్ట్ చేయబోతున్నారు. అవి కూడా డివైన్, దేవుడి నుండి మీకు అవకాశం. అంటే మీకు మంచి టైం, మీకు అవకాశాలు, ఇక్కడ అవకాశాలను కాదు, కొత్తగా మీరు స్టార్ట్ చేస్తారు. మీకు అలాంటి అవకాశం మీ లైఫ్లోకి వస్తాయి. ఫైనాన్స్ గెయినింగ్, ప్రాపర్టీ కాదు, ఇక్కడ డబ్బులు పరంగా అనుకోవచ్చు, ఓకేనా? సో కమాన్, నెంబర్ 1 కార్డ్, వావ్, ఎస్ కార్డ్. నెంబర్ 2 ఆల్సో ఎస్ కార్డ్. 2 ఎస్ కార్డ్స్ అండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఎస్, నెంబర్ 1 కార్డ్ ఎవరు ఎన్నుకున్నారో త్వరగా అవుతుందండి వాళ్ళది. నెంబర్ 2 కార్డ్ ఎస్ కార్డే, బట్ కొంచెం టైం పట్టచ్చు. ఎస్, ఇదండి నెంబర్ 1, నెంబర్ 2 కార్డు. నెక్స్ట్ ఒక్క నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ బ్రీఫ్గా చెప్తానండి. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఈరోజు మీకు ఎలా గడవబోతుంది, జస్ట్ ఈ జనరల్ రీడింగ్ మీకు వర్తించే పాయింట్లు ఖచ్చితంగా వర్తిస్తాయి, ఓకేనా? ఓన్లీ 2-3 కార్డ్స్ తీస్తాను. ఎక్కువ షార్ట్గా చేద్దాం డైలీ. మీకు ఈరోజు ఎలా గడవబోతుంది? కమా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. కమా, మీకు ఈరోజు ఎలా గడవబోతుంది? ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈరోజు మీకు ఎలా గడవబోతుంది? వావ్ వావ్ వావ్.
బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు. వన్ మోర్ టైం ప్లీజ్. ఈ వీడియో చూసిన వాళ్ళ ఈరోజు మీకు ఎలా గడవబోతుంది, కాకపోతే ఏ సంఘటనలు మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్నారు. ఈ వీడియో చూస్తున్నప్పటి నుండి 24 అవర్స్ ఈ ఎనర్జీస్ మీకు మ్యాచ్ అవుతాయండి. ఓకేనా? నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఈరోజు మీకు ఎలా గడవబోతుంది, ఈరోజు మీకు ఎలా గడవబోతుంది. కమండి, వన్ మోర్ ప్లీజ్. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఓకే, నంబర్ 1. వావ్, ఏంటండో ఇలా వచ్చాయి. ఎంపరర్. ఎస్, ఒక ముక్కలో చెప్పాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంపరర్ అంటే బాగా వాళ్ళదే చెల్లాలి, వాళ్ళదే అని ఒక ఈగో పర్సన్, అంటే కోపంగా ఉంటారు అని అర్థమవుతుంది. మీదే చెల్లాలని నైజం ఉంటుంది మీకు. ప్లస్ 4 ఆఫ్ స్పాట్స్. మీరు అంటే నేను కార్డ్స్ వచ్చిన ఎనర్జీ చెప్తున్నా అండి. మీరు ప్రస్తుతం ఏదో బాగా ఆలోచనలో ఉన్నారండి. ఈరోజు వచ్చేసి మీరు అలా ఆలోచిస్తారు, బాగా ఆలోచనలో ఉన్నారు. ఏంటంటే మీకు దేవుడి పైన మొత్తం భారం వేసేసి, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి, రక్షించాలి అంటే సంథింగ్ ఏదో మీ ప్రాబ్లమ్స్ నుండి ఇక మీరు పోరాడి అంటే అది చేసి అలసిపోయి మీరు రెస్ట్ తీసుకునే మోడ్లో ఉన్నారనమాట. ఇక దేవుడు ఎలా చేస్తే అలా నీట ముంచినా పాల ముంచినా దేవుడిదే భారం అన్నట్టు దేవుడి పైన వదిలేసి, ఒక విధంగా చెప్పాలంటే మీకు మేబీ కొంచెం ఒంట్లో నలతగా ఉండొచ్చండి. అంటే కొంచెం నీరసంగా ఉండి మీరు రెస్ట్ తీసుకుంటున్నారు అని వస్తుంది. కాకపోతే మీకు జ్వరం అలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే కొంచెం వీక్గా అనిపించి రెస్ట్ తీసుకుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లం అయితే మీ మనసులో మీరు ఊరికి పదే ఆలోచించి దేవుడిపైన భారం వేసి దేవుడిపైన భారం వేసి ఆలోచిస్తూ ఉంటారు పదే. మీ లైఫ్లో ఏదో ఒక టవర్ మూమెంట్ ఎదురవుతుందండి. ఎస్ అండి, దానివల్ల బాగా గొడవలు కూడా అయ్యే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. డ్యామ్ షూర్గా టవర్ మూమెంట్ అంటే ఇక్కడ వచ్చేసి మీకు ఏదో ప్రాపర్టీ ఇష్యూస్లో ప్రాపర్టీ ఇష్యూ కూడా ఇంటికి సంబంధించిన ఇష్యూస్, స్థలానికి సంబంధించిన ఇష్యూసేలో గొడవలు అవుతాయి. కాకపోతే గొడవలు అయ్యి ఉండొచ్చు, దానికి సంబంధించి గొడవలు అవుతాయి మీకు. స్పెసిఫిక్గా ఇక్కడ ఇంటికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంటికి సంబంధించిన ఇష్యూస్, స్థలానికి సంబంధించిన వాటిల్లోనే ఏదో గొడవలు జరగబోతున్నాయి అని కార్డ్స్ ఎనర్జీ చెప్తుందండి. ఆ విషయంలో మీరు కూడా నాదే చెల్లాలి అన్న ఒక ధీటైన పట్టుదలలో మీరుంటారు అని అర్థమవుతుందండి. ఎస్ అండి, ఇక్కడ వచ్చేసి మనకు టవర్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారని మోస్ట్లీ 2 మేజర్ ఆర్కానాస్ వచ్చాయి. ప్లస్ ఇంకో విషయం చెప్పాలంటే ఇది మేబీ మీకు ఏ ఇష్యూలో ఏది జరిగినా మీదే పై చేయి ఉంటుందండి. అంటే మీరే నెగ్గుతారు. ఆపోజిట్గా ఎవరున్నా ఏమన్నా నెగ్గేది మాత్రం మీరే అని తెలుస్తుంది. బట్ ఎస్, 100% ఇక్కడ గొడవలే అవకాశం ఉంది, గొడవలు అవుతాయి అని కూడా ఉంది. ప్రాపర్టీ ఇష్యూ, స్థలం విషయంలోని అని ఇక్కడ తెలుస్తుందండి. ఇంటి విషయం స్పెసిఫిక్గా ప్రాపర్టీ ఇష్యూస్లో గొడవలు అవుతాయి. అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఎక్కడ తేల్చుకోలేక ఎన్నో డేస్ నుండి అయ్యి ఎలా తేలలేక దేవునికి సరెండరే మీరు కాముగా కూర్చున్నారు. బట్ సడన్గా ఆపోజిట్ వాళ్ళు ఏదో విధంగా మీ మధ్యలో రచ్చ, అంటే ఆ విషయంలోనే గొడవలు అవుతాయి. ఎస్, అందులో చాలామంది వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని తెలుస్తుంది. బట్ అట్ ఎనీహౌ మీదే పై చేయి ఉంటుందని తెలుస్తుందండి. ఎస్, ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ప్లస్ క్యాప్రికాన్, మకరము, వర్గో, కన్యా, థారస్, వృషభ రాశులు కూడా వర్తిస్తారండి. మోస్ట్లీ అందరికీ వర్తిస్తుంది. సో ఈ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంటి విషయము, ఈ ప్రాపర్టీ విషయము మీది పై చేయవుతుంది. మీకు అందులో మంచి డబ్బులు వస్తాయి. కాకపోతే మీరు ఎలా వస్తాయంటే అమౌంట్ మీరు దాన్ని
డిపాజిట్ కాదు, భద్రపరుచుకునే విధంగా, అంటే దాచుకునే విధంగా అంతలా పెద్ద అమౌంట్ మీకు సొంతం అవుతుంది అని అర్థం అండి. ఎస్, ఈ ఎనర్జీస్ కనుక ఎవరికి మ్యాచ్ అయితే నెక్స్ట్ వీడియో కన్నా, కాకపోతే ఇదే వీడియో కన్నా వచ్చి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలండి. ఎస్, ఇది ఈ ఎనర్జీ ఎవరికో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి మా లైఫ్లో అంటే మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలండి. ఓకేనా? మీకు పాజిటివ్ వేలో తొందరగా మీకు జరుగుతాయన్నమాట పనులు కూడా. అలా మనం దేవుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటే, ఎందుకంటే ముందే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ ఈ డెక్ పక్కన పెట్టేద్దాం, యూజ్ చేయొచ్చు. కమాన్, ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ ఈ డెక్ తీసుకుందామండి. ఏ ఎనర్జీలో ఉన్నారు, దాని ఎనర్జీస్ ఎలా ఉన్నాయో టకా చూసేసామండి. ఎందుకో నేను అనుకోలేదు ముందు, నాకు ఎందుకో అనిపించింది మనసులోకి ఈరోజు ఎలా అని, జస్ట్ ఇప్పుడే అలా స్ట్రైక్ అయింది బ్రెయిన్లో. సో తీసేసానండి, ఎందుకంటే అది 100% అంటే అది ఎవరికో అవసరం ఉందండి, ఎవరికో జీవితంలో జరుగుతుంది, అది షూర్ అంటే షూర్ అండి. సో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు. ఈరోజు వీడియో కూడా అసలు ఒకరు జస్ట్ చూసినట్టే చెప్పారు మీరు మేడం అని పెట్టారంట. నేను అంతలా చూడలేదు, బట్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అన్ని వీడియోస్ అందరికీ మ్యాచ్ కావండి, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? సో కమాన్, ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్స్ ఎనర్జీస్ చూసేద్దామండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. తన పేరు ప్రస్తుతం డేట్ ఆఫ్ బర్త్ స్మరిస్తూ ఉండండి. కమానండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఓకే, వన్ మోర్ టైం ప్లీజ్. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఈ పర్సన్ నేమ్ ప్లాన్స్ తన డేట్ ఆఫ్ బర్త్ను స్మరిస్తూ ఉండండి. తన ఫేస్ విజువలైజ్ చేస్తూ ఉండండి. మీ నుండి ఎనర్జీస్, తన ఎనర్జీస్ కార్డ్ వర్క్ రావాలండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్లస్ ఇంకేంటంటే లైక్ బటన్ క్లిక్ చేసే చూడాలండి. మీ ఎనర్జీస్ అనేది కరెక్ట్గా మ్యూచువల్గా మ్యాచింగ్గా ఉంటాయి, బ్యాలెన్స్ ఉండాలి ఇక్కడ అక్కడ. సో హాట్ టేస్ట్, మీ తన మనసులో మీ కొరకు ఏమనుకుంటున్నారో చూసేద్దామని. కాన్ఫ్లిక్ట్స్ చూసారా? కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు, ఇన్కమ్. ఓకే, క్లాషింగ్, డిఫరెన్సెస్, ఇద్దరికి క్లాషెస్, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, ఇమాజినేషన్, ఫ్యాంటసీ. ఓకే, ఇమాజినేషన్, కర్మ, ఎస్, కాన్సిక్వెన్సీ, ఎఫెక్ట్, డెబిట్స్. అదే డెబిట్స్ అంటే ఇక్కడ మనకు కర్మ ఎదుర్కొంటున్నారు, కమిట్మెంట్. వావ్, ఓకే చాలండి. హార్ట్ ఫాగ్, మిక్స్డ్ సిగ్నల్, బ్లాక్డ్, ఎమోషనల్, మెస్డ్ అప్. ఎస్ అండి, పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజింగ్, అన్క్లియర్, అన్ష్యూర్డ్, రన్నింగ్ అవే. ఎస్, ఇది వచ్చిందండి బాటమ్ ఆఫ్ డెక్, హార్ట్ ఫాగ్. ఎస్, సో కమానండి, క్లారిటీ తీసి చెప్పేశాను. కాన్ఫ్లిక్ట్స్, why these conflicts here? క్లాషింగ్, డిఫరెన్స్, ఒకరికొకరికి పడట్లేదు, ఒకరికొకరు ఇన్కంఫర్టబిలిటీ, అంటే కంఫర్ట్గా ఫీల్ అవుతలేరు, అసౌకర్యంగా, ఒకరితో ఒకరు అసౌకర్యంగా. అంటే కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలైనప్పుడు చీదరించుకోవడం, ఒకరినొకరు కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి. ఫ్యాంటసీ, బర్త్డే, డ్రీమింగ్. వై దిస్? కర్మ అండ్ కమిట్మెంట్,
ఇక్కడ మీ పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్ ఏంటంటే హాట్ ఫాగ్, మిక్స్డ్ సిగ్నల్, అన్ని మిక్స్డ్ సిగ్నల్. ఒకటి ఏది కరెక్ట్గా సిగ్నల్ ఇవ్వడు, కరెక్ట్గా ఏది చెప్పరు. ప్లస్ బ్లాక్డ్ ఇమోషనల్ మెస్డప్, అన్నీ ఎమోషనల్గా ఫాగ్ మొత్తం చెల్లా చెదురు చేసేయడం. అసలు తను ఏంటి అనేది మీకు కరెక్ట్గా అర్థం కాదండి. అలా చూసారా, కన్ఫ్యూజన్, ఎప్పుడు కన్ఫ్యూజనే. అన్సర్టన్, అన్క్లియర్, అన్షూర్డ్, రన్నింగ్ అవే. ఎస్, ఎప్పుడు చూసినా మీ పర్సన్ ఎప్పుడు మీ నుండి రన్నింగ్ అవే అంటే తప్పించుకొని వెళ్ళడము, ఇలాగే బ్లాక్ లిస్ట్లో పెట్టడము, మళ్ళీ రావడము, మళ్ళీ వెళ్ళడము, అన్నీ ఏదైనా మీరు మాట్లాడేసరికి, ఏదైనా అడిగేసరికి ఇలాగే రన్నింగ్ అవే మీతో తప్పించుకొని వెళ్తుంటారు. కాకపోతే అన్క్లియర్డ్, ఏది కరెక్ట్గా చెప్పరు, కరెక్ట్గా షూర్గా ఉండరు, షూర్గా ఏది అర్థం చేసుకోలేము తన మెంటాలిటీ అన్నట్టుందండి. మిక్స్డ్ సిగ్నల్, మిక్స్డ్, అన్నీ పర్ఫెక్ట్గా ఏది చెప్పరు, అటా ఇటా అని కాకుండా మధ్యలో వెళ్ళాడుతూ ఉంటారు. మిక్స్డ్ అంటే అవునని చెప్పరు, కాదని చెప్పరు, రెండూ చెప్పరు. మిక్స్డ్, రెండు కలిపి చెప్పేస్తారు. మొత్తం మీద చెప్పాలంటే మిమ్మల్ని కన్ఫ్యూజింగ్లోనే చేస్తారు. క్లారిటీ అండ్ క్లిస్టర్ క్లారిటీ ఏమీ లేదు అని చెప్తున్నారు. ఎస్ అండి, కాన్ఫ్లిక్ట్స్. ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ అవుతుందంటే 2 ఆఫ్ స్వాట్స్, అక్కడ రెండింటితో జిగ్లింగ్ ఉందండి. ఇక్కడ వచ్చి మీ పర్సన్ సెనెట్ చేసింది టూ స్వాట్స్. ఎస్, సెన్ ఆఫ్ వాండ్స్, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, ఇమాజినింగ్ ఫ్యాంటసీ, ఇది మీ ఎనర్జీ. అది ఎస్, కర్మ. చూసారా, ఎస్ ఆఫ్ స్వాట్స్, కమిట్మెంట్, కళలో ఒక ఎస్, 3 of wands. సో బాటమ్ ఆఫ్ ఎ డెక్ 9 of wands. చూడండి, 9 of wands అయితే 100% నిన్న కూడా వచ్చింది అనుకుంటాను. తను ఏంటంటే ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశులు. ఇక్కడ ఓవరాల్గా ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ ఒక ఫండమెంటల్గా కరెక్ట్గా క్లిస్టర్ అండ్ క్లియర్గా క్లారిటీ ఉండదు. ఎప్పుడు మిమ్మల్ని సందిగ్ధ అవస్థలోనే పెట్టే పర్సన్. కాకపోతే అన్నీ తప్పించుకొని పారిపోయే పర్సన్. అంతే అండి. అంటే ఏమీ చెప్పకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టడం, మాట్లాడుకోవడం, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఏది కరెక్ట్గా చెప్పరు. ఎస్, ఒక విధంగా చెప్పాలంటే అదే మిమ్మల్ని మోసం చేశారని చెప్పాలండి. మోసం చేస్తూనే ఉంటారు. చేశారు అంటే అక్కడ పులి స్టాప్, బట్ చేస్తూనే ఉంటారంటే అట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని అర్థం ఇక్కడ. ఓకేనా అండి. ఇక్కడ కూడా వచ్చి చూడండి, రన్నింగ్. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజింగ్, మీకు ఎప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజింగ్లోనే పెడతారు. ప్లస్ రన్నింగ్ అవే. చూసారా, రన్నింగ్ ఎప్పుడో అంతే, రన్నింగ్. డిసపియరింగ్, కనిపించకుండా వెళ్ళిపోతారు అన్నమాట. గోస్టింగ్, అదే గోస్టింగ్ అంటే కనిపించకుండా పారిపోతుంటారు. ఇన్విజిబుల్, వినిపించరు, కనిపించరు, రన్నింగ్ అవే చేస్తుంటారు. అంటే మీరే చెప్పినా వినిపించుకోరు, మీరు ఏదైనా అడిగినా పారిపోతుంటారు. ఇక్కడ కూడా అదే ఎనర్జీ వస్తుందండి. 9 of wands. ఓకేనే. కాన్ఫ్లిక్ట్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్లాషింగ్, డిఫరెన్సెస్, ఇన్కంపాటిబిలిటీ అంటే అనుకూలంగా లేకపోవడం, ఒకరికొకరికి కంఫర్ట్గా లేకుండా, అనుకూలంగా లేకపోవడం, అదనమాట. ఎక్కడంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. ఒక్కసారి నేను క్లారిటీ తీసి చెప్పేస్తాను. ఎస్, ఎనర్జీ అవే అనమాట. ఇక్కడ ఎలా అంటే తనకు అక్కడ అనుకూలంగా కాదు, ఒక విధంగా అంటే సూటబుల్ కాదు. ఎస్ అండి, 5 of swords. అక్కడ తనను ఏంటంటే ఒక ఈగో అక్కడ అంతా ఎలా అంటే ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయంటే ఎస్ అండి. ఇక్కడ అక్కడ కాన్ఫ్లిక్ట్స్
ఎప్పుడు గొడవలే అవుతున్నాయి. మీ పర్సనల్ లైఫ్‌లో అట్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయి తన మూమెంట్స్ అంటే అక్కడ గొడవలే అవుతున్నాయి. కాన్‌ఫ్లిక్ట్స్ ప్లస్ ఇన్‌కంఫర్టబిలిటీ. కంఫర్ట్‌గా లేరు. వాళ్ళకొకరికొకరికి సూట్ కాదు అన్నట్టు ఎప్పుడు అన్నట్టు కాదు. అలాగే ఉన్నాయి ఎనర్జీస్ ఇక్కడ. జగ్లింగ్ ఎక్కడ ఏది అని అక్కడ ఎప్పుడు గొడవలవుతున్నాయి. డిఫరెన్సెస్ అంటే ఇద్దరు డిఫరెన్స్. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఇది చేస్తాను, నువ్వు అది చేస్తాను. అంటే ఒకరిపైన ఒకరికి దుమ్మెత్తి పోసుకోవడం ఇలాంటివి చాలా చాలా గొడవలవుతున్నాయి. ఒకరిపైన ఒకరు వేలెత్తి చూపుకోవడం, బాగా గొడవలు, తగాదాలు అవుతున్నట్టు ఇక్కడ అర్థమవుతుందండి. ప్లస్ 5 అవర్స్ వాటర్ అంటే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే మీ పర్సన్‌తో వచ్చేసి అక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడు వాళ్ళపైన డామినేట్ చేస్తారండి. ఒక మాట వరుసంగా అయినా ఏ విషయంలో అయినా తన పైన డామినేషనే చేస్తారు. తన మాటని చెల్లించుకుంటారు. ఆహ్, వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు కను అంటే గ్రిప్పింగ్‌లో ఉంటారు. గ్రిప్పింగ్ అని కూడా కాదండి. వాళ్ళ మాట చెల్లించుకోవడానికి వీళ్ళు ఎలాంటి దానికైనా హ్మ్. ఎలాంటి పనులైనా చేస్తారు. ఎలాంటి మాటలైనా మాట్లాడతారండి. అంటే మొత్తం మీద చెప్పాలంటే ఆ! ఒక కీలుబొమ్మలా అండి ఈ పర్సన్. అంటే అలా ఆడించుకుంటారు. వాళ్ళ వాళ్ళ పెత్తరికమే చెల్లాలి. వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు మెలుక్కోవాలి. కాకపోతే ఉండాలి. అలా ఉన్నాయి. కాకపోతే ఇలాగే కాన్‌ఫ్లిక్ట్స్, గొడవలు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తుకొని పోసుకోవడం అంటే మాట ఒక్క మాట వీళ్ళంటే వీళ్ళు 2 మాటలనడం. ఇలా పెద్దగా గొడవలు బ ఆగకుండా ఏకధాటిగా అవుతూనే ఉంటాయి చూడండి. ప్రతి చిన్న విషయానికి కంఫర్టబిలిటీ లేరు వాళ్ళు. ఒకరికొకరు అలా అంటే చాలా చాలా అవుతున్నాయి. యెస్. తనకు దానివల్ల బాగా మైండ్ అంతా ఏం తేల్చుకోవాలి, ఎలా చేయాలి, జీవితం ఎలా గడపాలని హ్మ్. అంటే చాలా బాధలో ఉన్నారు. ఆలోచనలు ఎలా అంటే హెడ్ మొత్తం తల బాదుకుంటారంటారే అలా ఉన్నాయండి సిట్యుయేషన్ ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అక్కడ. ఎలా అంటే తన కండిషన్ ఎలా ఉందంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక నిరుత్సాహంగా ఉండిపోతారే. ఇక తన ఎలా ఉందంటే తన జీవితము నడి సముద్రంలో తనకు ఏ నావ కనిపించకుండా సముద్రంలో నిలబడితే ఎలా ఉంటుందో, ఎక్కడ దారి తొయ్యక, ఎక్కడ వెళ్ళడానికి ఏవి పడవలు కానీ, బోట్ కానీ ఏది కనిపించకుండా ఉంటుందే, అలా ఉంది తన లైఫ్. తను సముద్రంలోంచి బయటికి రాలేరు. మునుగ మునిగేంత వాటర్ కూడా లేవు అక్కడ. ఎప్పుడు ఆ వాటర్‌లోనే మనం నిల్చొని ఉండాలంటే అలా అక్కడ స్టక్ అయ్యే ఉండిపోతారు. స్టక్ అయ్యే ఉన్నారు. బయటికి రాలేరు. లోపల ఉండలేరు. ఎన్ ఎన్ని డేస్ అని ఎంతలా వాటర్‌లో నిలబడి ఉంటారండి. అంటే అక్కడ అట్లా వచ్చేసి అలా ఉన్నాయన్నమాట. నడి సముద్రంలో ఉంది తన లైఫ్. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందనుకుంటాను. ఎక్కడ దారి వెళ్ళడానికి లేదు. మునిగిపోలేరు. బయటికి రాలేరు. అలా. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే వాటర్‌లో నిలబడ్డారంటే తన జీవితం చాలా చాలా ఎమోషనల్‌గా బాధలున్నాయి. బాధలో ఉన్నారు. ఒకరి డామినేషన్‌తో, ఒకరి కట్టుబాట్లల్లో ఉండవలసొస్తుంది మీ పర్సన్‌కి. అక్కడ గూడా గొడవలు, కంఫర్ట్‌గా లేరు. అదే అండి. ఇన్‌కంఫర్టబిలిటీ. చాలా గొడవలవుతున్నాయి. నెక్స్ట్ అంటే ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, ఇమాజినింగ్. ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక ఈ గొడవలు ఇవన్నీ వదిలేసి మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే తను కూడా ఇక ఒక విధంగా చెప్పాలంటే ఎలా ఉన్నారంటే ఎందుకు నా జీవితంలో ఇది ఎందుకైతేనే తను కూడా ఇవి ఏం పట్టించుకోకుండా ఒక భగవంతుని ప్రార్థిస్తూ తన చోటులో తాను వండుకుంటూ డ్రీమింగ్ వరల్డ్ అండి. డ్రీమింగ్ ఇమాజినేషన్ ఫ్యాంటసీస్ ఎస్ మీ కొరకు ఆలోచించుకుంటూ డ్రీమింగ్లో అంటే పదే సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక ఇలా జరుగుతుంటే కూడా మానసికంగా అలానని పదే ఆ తలంపులోనే ఉంటూ సంతోషానికి గురవుతున్నారు. కాకపోతే భవధ్యానంలో ఉంటున్నారు. ఒంటరిగా గడుపుతున్నారు అని ఇక్కడ అర్థమవుతుందండి. మొత్తం మీద మీ పర్సన్‌కి డే డ్రీమింగ్, ఇమాజినింగ్ యెస్ మీతో కమ్యూనికేషన్‌లో ఉన్నప్పుడు మీతో గడిపిన మధుర క్షణాలైనా ఏవైనా మీతో ఉన్నప్పుడు సంతోషమైన ఎలా ఉంటుండే అని దాంట్లోని ఇమాజినేషన్ వరల్డ్‌లోని
ఉంటున్నారు. అదే ఆ అనుభవాలే, ఆ విషయాలే తనను సాంత్వన కల్పిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ తన పరిస్థితులు అస్సలు బాలేదు. చాలా ఎమోషనల్ మొత్తం సముద్రం అంటేనే వాటర్ అండి. వాటర్ అంటేనే ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా కుంగిపోతున్నారు. బట్ దాంట్లోనే పదే పదే తలుచుకుంటా అదే నాకు ఒక నా ఇక్కడ తన ఎనర్జీస్ ఎలా వస్తుంటే నా చీకటి జీవితంలో ఒక చిన్న దివ్య లాంటి దానివి నువ్వు అని తెలుసు అంటే ఎంత మొత్తం చీకటినా మనం ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే వెలుతురు వచ్చేస్తుంది. అలా ఉన్నాయి తన ఎనర్జీస్. అంటే ఆ దీపం ఉంటే మీ ఎనర్జీస్ మీ మెమరీస్లోనే ఒక సాంత్వన ఒక సంతోషాన్ని గడుపుతూ అక్కడ ఉంటున్నారు అని అర్థమవుతుందండి. ఎస్ అండి, కర్మ వైట్ ఇస్ ఏస్ ఆఫ్ స్వాట్స్. ఎస్, తనకి ఇప్పుడు అర్థమవుతుందండి. ఎస్, నాకు క్లారిటీ అవసరం లేదు, దీనికి నేను చెప్పేసాను. కాజ్ ఆఫ్ ఎఫెక్ట్స్ డిబిట్స్ తను చేసిన ఏదో మీకే చేసిందో, కాకపోతే తన కర్మను ఇప్పుడు అంత కర్మ అంటే నేను చేసిన పాపాలకి నేను చేసిన ఏంటో నేను చేశాను, ఆ కర్మని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. కాకపోతే మిమ్మల్ని ఒక విధంగా తను మోసం చేశారు. నేను చెప్పానే ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చింది. ఏది క్లియర్గా చెప్పరు, ఊరికి అన్నీ తప్పించుకొని పారిపోతుంటారు, అటు ఇటు మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తారు. అలా అప్పుడు మీరు ఎంత ఎమోషనల్గా అంటే మొత్తం చాలా చాలా అంటే చాలా బాధపడ్డారండి. ఆ బాధ మీకు ఇచ్చిన కర్మని, షార్ట్ ఫామ్లో చెప్తున్నాను, మీకు ఇచ్చిన కర్మని మీకు ఇచ్చిన బాధని తను ఇప్పుడు పడుతున్నట్టు తను రియలైజ్ అవుతున్నారండి. ఎస్, కాజ్ ఆఫ్ ఎఫెక్ట్, ఆ ఎఫెక్టే ఎప్పుడో చేసిన ఎఫెక్టు తనకి ఇచ్చిన బాధ. కాకపోతే నేను చేసిన కర్మనే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అనే ఒక థాట్. స్వాడ్ అంటే అదనమాట, ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి తనకు తెలుస్తుందనమాట. అంటే మనసు చెప్తుంది, నువ్వు ఆ రోజు అలా చేసినావే, సో అందుకే నీకు ఈ కర్మ వస్తుంది. నువ్వు ఒకరిని బాధ పెట్టావే, నువ్వు ఒకరిని నమ్మించి అలా పెట్టకుండా చేసావే, సో అందుకే నీకు ఈ కర్మ. నువ్వు ఒకరిని ఇచ్చేస్తే భగవంతుడు నీతో ఇలా చేస్తాడు అని జస్టిస్ అంటే దేవుడు నీకు అలా పనిష్మెంట్ ఇచ్చాడు, నీ కర్మను నీకు ఇచ్చాడు. జస్టిస్ అంటే అదే అనమాట, దేవుడిచ్చిన పనిష్మెంట్ నీకు ఇది, నువ్వు కర్మ అనుభవిస్తున్నావు, ఇదే అనమాట తన కర్మ. అక్కడ ఈగో ఒక పర్సన్తో తను మీకెంత బాధ పెట్టిండో, ఇక్కడ జెండర్తో పడలేదండి. మీరు అలా మీకు ఎలా రెజ్యూమినేట్ అయితే అలా తీసుకోవాలి. మీ లైఫ్లో మీకు ఎంత బాధపడ్డారో అదే తన లైఫ్లో తను ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు. బట్ వేరే పర్సన్తో అదే బాధ తను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అందువల్లే తనకు ఇప్పుడు అర్థమవుతుంది, తను మీకు మానసికంగా ఎంత బాధపడితే మీరు ఎంత కృంగిపోయారో తనకి ఇప్పుడు తెలుస్తుంది. తన మనసు అంటుందన్నమాట, పలానా రోజు నేను అలా చేశానే, కాకపోతే నేను బ్యాడ్, నాది ఏదో కర్మ ఉంది కాబట్టి నేను ఇప్పుడు కర్మ పడుతున్నాను అని మాత్రం 100% ఇక్కడ స్వాడ్ ఆలోచన వచ్చింది. కమిట్మెంట్, మ్యారేజ్ ప్రపోజల్, ఇప్పుడు ఇక నేను అలా చేసినందుకు అంటే మేబీ ఈ పర్సన్ చేసి మీతో మ్యారేజ్ చేసుకోవడమో, కాకపోతే ఎనీ ప్రామిస్ చేసి ఉండొచ్చండి. ప్రామిస్ చేసి ఇప్పుడు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అది ఇదని ఏదో ప్రామిస్ చేస్తున్న పర్సనే. బట్ ఇప్పుడు వచ్చేసి అంటే అవన్నీ తను చేశారు, బట్ తను నిర్వర్తించలేదు, తన మాట పైన తను ఉండలేదు. ఇప్పుడు వచ్చేసి తను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, నేను అన్నీ చేశాను బట్ నేనేం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, నా చేతులారే నేనే పోగొట్టుకున్నాను, నేనే రిలేషన్ దూరం అయ్యాను అని స్వాట్స్. తన దగ్గర ఏదున్నా ఏమున్నా గతం అంటే మీరు ముందు గడిచిపోయింది, కోల్పోయాను, నా తప్పిదమే, నాదే అని అన్నీ ఉన్నాయి తను కూడా. బట్ తన మనసు అక్కడ లేదండి. మొత్తం నా వల్లనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. గడిచిపోయిన దాని కొరసే అంటే మీకు అలా చేశాను అలా చేశానని పదే అదే దాంట్లో ఉంటున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. ఆ జ్ఞాపకాలని అంటి పెట్టుకొని ఉన్నారండి. అంటే ఒక విధంగా తను వదిలించుకోలేకపోతున్నారు అని ఒకటి. దానివల్ల ఇంకో వర్షన్లో చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి తన ఫైనాన్స్ వరకు అంటే ఈ ఎనర్జీస్ నుండి కాస్త దూరంగా ఉండడానికి, కాస్త దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా డబ్బులపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు అర్థమవుతుందండి. ఎస్, నెక్స్ట్ మిక్స్డ్ సిగ్నల్స్.
అన్ని మిక్స్డ్ సిగ్నల్స్ అన్నీ ఇచ్చారు. బట్ 3 ఆఫ్ వాండ్స్ మళ్ళీ ఇప్పుడు కమ్యూనికేషన్ చేయాలి, ఎలా అయినా నేను స్టేబుల్గా పెట్టుకోవాలనే ఎనర్జీస్లో ఉన్నారండి ఈ పర్సన్ వచ్చేసి. ఎస్ అండి. ప్లస్ ఇంకొక విధంగా చెప్పాలంటే కొంచెం ప్రొఫెషన్ పరంగా కూడా బిజీగా ఉన్నట్టు, ఏదో ఒక దానికోసము బిజినెస్ పరంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు అర్థమవుతుందండి ఇక్కడ. అది ప్లస్ రిలేషన్ పరంగా అయితే మీకు సిగ్నల్ బ్లాక్డ్, ఎమోషనల్ మెస్డప్. అంటే మీరు ఎమోషనల్గా ఎంత ఏదన్నా మొత్తం మెస్డప్ అంటే చెల్లా చెదురు చేసేసారనమాట. ఇంతలా ఉండే అన్నీ ఎటు అటు అర్థం చేసుకోలేకుండా మిమ్మల్ని మధ్యలో నడి రోడ్డున అంటారే, అక్కడ దారా ఇక్కడ దారా ఎక్కడ వెళ్ళకుండా మధ్యలో నిల్చోబెట్టేస్తారు. ఏది క్లిస్టర్ అని క్లియర్గా చెప్పరు. ఏదైనా గట్టిగా అడితే మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం, కాకపోతే మాట్లాడకపోవడం ఇలాంటి పనులు చేస్తారు. ఏదైనా రన్నింగ్ పారిపోవడం, తప్పించుకోవడం ఇలాంటి పనులే చేశారండి. సో ఇప్పుడు మాత్రం మళ్ళీ కమ్యూనికేషన్ ప్లస్ చూసారా 5 ఆఫ్ కప్స్, మళ్ళీ 5 ఆఫ్ కప్సే వస్తుంది. నేనే ఇలా చేస్తున్నాను, నేనే తప్పుగా ఇచ్చేస్తున్నాను అని మళ్ళీ కమ్యూనికేషన్ చేయాలి, తనతో చేయాలి. నేను ఇలా బాధపడుకుంటా ఉండలేను, నాకు ఫీలింగ్స్ అవే అవే పదే పదే గుర్తుకొస్తున్నాయి అనే ఎనర్జీస్ మీ పర్సన్కి కనిపిస్తున్నాయండి. ఎస్ అండి. ఇప్పటివరకైతే ఎనర్జీస్ అవే వచ్చాయి. సో వాట్ ఈస్ ద గైడెన్సీ చూడాలి ఇక మళ్ళీ. ఏంటో ఊరికి అంతలా అంటే చూద్దాం. 5 ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్ చేయాలని ఉంది, కాకపోతే మీరే చేస్తారా అని కూడా తనకు కొంచెం నమ్మకం ఉండి ఎదురు చూస్తున్నారు. బట్ ఏదో ప్లానింగ్లో మాత్రం 100% ఉన్నారండి. ఎస్. వాట్ ఈస్ ద గైడెన్సీ? ఒక గైడెన్సీ ప్లీజ్ అమ్మ. ఈ సిచ్యువేషన్ తగ్గట్టు మీకు ఒక్కటే గైడెన్సీ. హోల్నెస్, అఫెక్షన్ అండ్ అట్రాక్షన్స్, సెల్ఫ్ లవ్నెస్. ఒక్కటే మార్గం ఇది ఏంటంటే ఎక్కువ మీరు ఫోకస్ మీ పర్సన్ పైన అలా ఉండొద్దు. ఎవరేంటో పోకర్ ఫేస్, నిజ స్వరూపాలు ఏంటో తెలుసుకొని ఉండండి మీ లైఫ్లో. అన్నిటికీ మూలమంత్రం ఒకటే, ఏంటంటే సెల్ఫ్ లవ్. మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి, మీరు పరిపూర్ణం కండి. ఫస్ట్ మీరు డెవలప్ కండి, మీరు ప్రొఫెషన్గా బిజీ కండి. మీరు ఒక అబెండెంట్ పర్సన్, ఒక డబ్బులను ఎర్న్ చేసి ఒక కెపాసిటీ పెంచుకోండి. గ్రోతింగ్లో ఉండండి. ప్రతి దాంట్లో ఒకరిపైన అంత డిపెండ్ అయ్యి ఎమోషనల్ పరంగా అంతలా డౌన్ఫాల్ కావద్దు. ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది మస్ట్. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. అలా అవుతేనే మీ ఎనర్జీస్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. అదర్వైజ్ ఇలా కుంగిపోయి అలా చేస్తే ఇక్కడ మీ పర్సన్ అయినా మీదైనా నో, ఏదైనా బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఇది అవుతాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్. ఓకేనా? మీ సెల్ఫ్ లవ్లో మీరుంటే అన్నీ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాయి. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ దట్ టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా నాకు సెండ్ చేయండి. సర్వం కృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.